సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన కూకట్పల్లిలో ఉన్న లేయర్స్‌కి. సో ఇక్కడ చాలా రకరకాల ట్రీట్మెంట్స్ అండ్ పేషెంట్స్‌కి అంటే హెయిర్ నుంచి బాడీ, స్కిన్, ఎనీ కేర్, ఎనీ వెల్‌నెస్ దేనికి సంబంధించిందైనా సరే చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఇక్కడ లభిస్తూ ఉంటాయి. డాక్టర్ కావ్య గారు ఉన్నారు. మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఆల్సో కాస్మెటాలజిస్ట్. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్ హాయ్. హాయ్. సో మ్యామ్ యాక్చువల్‌గా నేను కూడా ఈ మధ్య లేజర్ చేయించుకునే టైం లేకపోవడము, లేకపోతే కొంతమంది దగ్గర బడ్జెట్ లేకపోవడము, లేకపోతే అన్ని సిట్టింగ్స్‌కి ప్రాపర్‌గా అటెండ్ అవ్వలేకపోవడము, ఏదో ఒక రీజన్ వల్ల లేజర్ చేయించుకోకుండా అది కాకపోతే థ్రెడ్డింగ్‌కి వెళ్తాము, లేదంటే వ్యాక్సింగ్‌కి వెళ్తాము, లేదా ఇప్పుడు డర్మా ప్లేనింగ్ అని చెప్పేసి ఇదొకటి ఉంది. సో ఈ 3 ప్రొసీజర్స్‌కి చాలా మంది రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. సో ఈ మూడిట్లో ఏంటి నష్టాలు, ఏంటి అడ్వాంటేజ్ అనేది ఒకసారి చెప్పరా నాకు? సో ఇనీషియల్గా మనకి ఒకప్పుడు వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇవే ఉండేవి. ఇప్పుడు లేజర్స్ వచ్చాయి. బట్ ఇప్పటికీ కూడా వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అన్న ప్రాక్టీస్ అనేది ఉంది. సో తప్పు లేదు అందులో. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ వ్యాక్సింగ్ వల్ల స్కిన్ అనేది కొంచెం బ్యారియర్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఆల్సో ఇన్గ్రోన్ హెయిర్ అవన్నీ కూడా వస్తున్నాయి కొంతమందికి, సూట్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్కిన్ పింపుల్స్ రావడం, యాక్నే రావడం, డ్యామేజ్ అవ్వడం ఇదంతా కూడా ఉంది థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ వల్ల కూడా. అండ్ డర్మా ప్లేనింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది అండర్ ప్రొఫెషనల్ కేర్. ఇప్పుడు వ్యాక్సింగ్ ఉంది, వ్యాక్సింగ్ చేసిన తర్వాత కొంతమంది ఈ ఏరియాలో యాక్నే అబ్జర్వ్ చేస్తారు చాలా మంది, అండ్ ఆ యాక్నే కూడా వెంటనే తగ్గట్లేదు, చిన్న చిన్న కురుపుల్లా వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. బట్ అగైన్ ఇట్ ఈస్ నీడెడ్, వాళ్ళకి హెయిర్ ఉంటుంది కాబట్టి తీయించుకోవాలి కాబట్టి. సో డెఫినెట్ గా ఐ వుడ్ రికమెండ్ ఎనీవన్ టు గో ఫర్ లేజర్స్. అండ్ లేజర్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే డెఫినెట్ గా లేవనే చెప్తాను. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్నిసార్లు యాక్నే అనేది వస్తుంది. ఓకే, లేజర్స్ లో కూడా లేజర్స్ వల్ల యాక్నే వస్తుంది, బట్ అది కంపల్సరీ ఏం కాదు. ప్రెప్ చేయాలి మనం. ఒక లేజర్ సెషన్ ముందు ఒక పేషెంట్ ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే హైడ్రేటెడ్ ఉండాలి, మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్ అన్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఆ పర్టికులర్ పేషెంట్ రెటినాల్ గానీ ట్రెటినాయిన్ గానీ ఏమైనా యూజ్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ అట్లీస్ట్ 7 days బిఫోర్ ద ట్రీట్మెంట్. సో 7 days ముందు ఒకవేళ ఈ రెటినాల్ గానీ ఇలాంటి క్రీమ్స్ అంటే ఆపకుండా అలాగే వచ్చి చేయించుకుంటే ఏం జరుగుతుంది? సో మనం రెటినాల్ యూజ్ చేసినప్పుడు స్కిన్ రీసర్ఫేసింగ్ ఏజెంట్ కాబట్టి దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ కాషియస్లీ. For some people it is recommended, and only if you know how to use it properly then you should use it. But laser ko vachetappatiki ledante inkedaina treatments, peels or lasers or whatever treatment you are getting, you have to have a minimum gap of 7 days before and after the treatment to use retinol and tretinoin. So ilanti cases lo definitely ga acne vastadi. Yes, acne vastadi, irritation vastadi, redness vastundi. And finally లేజర్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్కిన్ చాలా బెటర్ ఉంటుంది అండ్ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది? సో లేజర్స్ అనేది ఏ లేజర్ అయినా ఉండొచ్చు. సో మీరు హెయిర్ రిమూవల్ లేజర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హెయిర్ రిమూవల్ లేజర్ యూజ్ చేసిన తర్వాత జాగ్రత్తలు అంటే కొన్నిసార్లు ఆయింట్మెంట్స్ కొన్ని చెప్తాము. ఇరిటేటెడ్ స్కిన్ కి కొన్ని ఆయింట్మెంట్స్ చెప్తాము. మేబీ ఒక 5 days 1 week యూజ్ చేయాల్సి రావచ్చు. అగైన్ దాంతో పాటు మాయిశ్చరైజేషన్ అండ్ సన్ స్క్రీన్. ఓకే, అండ్ ఏమైనా సీరమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఇనీషియల్ స్టేట్ లో అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, బికాస్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ కానీ ఏమైనా వాళ్ళు సొంతంగా పీల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారేమో, ఏదైనా అవ్వచ్చు. సో వైటమిన్ సి కూడా ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 days ఆఫ్టర్ లేజర్. సో ఈ విధంగా చిన్న చిన్న కేర్ తీసుకొని లేజర్ చేయించుకుంటే ఇంకా మొత్తం యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ హెయిర్. అసలు ఎప్పటికి రాదు కదా మళ్ళీ హెయిర్? ఇంకా అట్లా ఏం లేదు. సో LHR అంటే it is laser hair reduction. Okay, so reduction. It's a misconception that it will never come back. సో మనకి వ్యాక్సింగ్ కి ఇఫ్ యు నో చాలా మంది వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఇన్గ్రోన్ హెయిర్, కెరటోసిస్ పిలారిస్ అని ఒక కండిషన్ రావడం, బంప్స్ ఉంటాయి, స్ట్రాబెరీ స్కిన్ అంటారు. ఇది వ్యాక్సింగ్ వల్ల రావచ్చు, రేజర్ వల్ల రావచ్చు, ఇదంతా ఉంది. సో ఈ రీజన్స్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఇట్స్ బెటర్ యూ గో ఫర్ లేజర్స్. సో లేజర్ ఏంటంటే ఆ ఫాలికల్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ డెఫినెట్ గా హెయిర్ అనేది బాగా థిన్ అయిపోతుంది. కొన్ని రోజులు అసలు రాదు. బట్ రేర్ కేసెస్ లో యూ మైట్ సీ 1 or 2 లేటర్ స్టేజెస్ లో, బికాస్ డెఫినెట్ గా కంప్లీట్ గా కిల్ చేయడం అనేది అవ్వదు. ఓకే, అండ్ రీగ్రోత్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ లైక్ హౌ యూ సా బిఫోర్. ముందు ఉన్నట్టయితే ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, 1 or 2 sessions తర్వాత తీసుకోవచ్చు. బట్ మనం వ్యాక్సింగ్ కి 1 month కి చేయించుకుంటూ ఉంటాం చూసారా, అంత అవసరం రాదు. డెఫినెట్ గా కంప్లీట్ డెన్సిటీ,
థిక్నెస్ అంతా తగ్గిపోతుంది. మ్యామ్ ఈ లేజర్ తోని పీసీఓడి పేషెంట్స్ కి కూడా ఈ హెయిర్ అంటే మామూలుగానే పీసీఓడి పేషెంట్స్ కి ఏమవుతుందంటే అన్వాంటెడ్ హెయిర్, అది కూడా థిక్ గా అసలు చాలా ఇరిటేటింగ్ ఉంటది, అట్లా వస్తుంది. సో వాళ్ళకి కూడా ఈ లేజర్ అనేది బాగా పనిచేస్తుంది అంటారా? డెఫినెట్గా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో వీ మెయింటైన్ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ మషీన్. ఓకే. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ నెంబర్ ఆఫ్ సెషన్స్. పీసీఓడి పేషెంట్స్ కానీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్న పేషెంట్స్ కానీ, థైరాయిడ్ పేషెంట్స్ కానీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు సెషన్స్, లేదంటే ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్. సో అండర్లైన్ కండిషన్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ మనం లేజర్ సెషన్స్ పెట్టుకుంటే బెటర్. ఆల్సో వీ హ్యావ్ టు సీ దేర్ వైటమిన్ డి, అగైన్ వైటమిన్ B12 ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. బికాస్ యాజ్ ఐ టోల్డ్, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే వీ హ్యావ్ టు సాల్వ్ ద అండర్లైన్ కండిషన్స్ యాజ్ వెల్. సో పీసీఓడి అయినా ఎవరైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండ్ తగ్గిపోతుంది, డెఫినెట్గా తగ్గిపోతుంది. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద కోర్స్నెస్ ఆఫ్ హెయిర్. ఓకే. సో ఈ రోజుల్లో పీసీఓడి లేని వాళ్ళు ఎవరు లేరు, చాలా మందికి ఉంది, చాలా మంది వచ్చి చేయించుకుంటారు. జస్ట్ దట్ నంబర్ ఆఫ్ సెషన్స్ మైట్ ఇంక్రీజ్ ఫర్ దెమ్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే. బట్ రిజల్ట్ మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది. వండర్ఫుల్. బట్ ఐ ఆల్సో రికమెండ్ దెమ్ టు అండర్గో గుడ్ డైట్ as well as correction of their underlying condition. సో పీసీఓడి అనే కాదు, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మీ బాడీలో ఉన్నట్టయితే దానికి కూడా చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఈ థ్రెడ్డింగ్ కానీ, లేకపోతే వ్యాక్సింగ్ కానీ, లేకపోతే డర్మాప్లేనింగ్ కానీ చేయించుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేయించుకోండి, లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. లేదు అదంతా వద్దబ్బా మేము లేజర్కి వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం లేస్ ఇస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన క్లయింట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళు దే ఆర్ రికమెండింగ్ ఇట్. కాబట్టి ఈ కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది పేషెంట్స్ని చాలా సాటిస్ఫాక్షన్తో పంపారు వీళ్ళు బయటికి. కాబట్టి మీరు కూడా ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్టయితే మాత్రం కింద కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండ్ దానికి మంచి ట్రీట్మెంట్ని పొందొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.